పార్టీ అంటే పిచ్చి, ఏదో మార్పు వస్తుంది మనం కోరుకున్నాం. ఇప్పుడు ఏం చేసినావు నువ్వు? మొత్తానికి పోయి మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇలాంటి ముఖ్యమంత్రి చూసారా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు, మన ఆంధ్రప్రదేశ్ నుంచి గత 50 ఇప్పుడు 60 సంవత్సరాల నుంచి ఇట్లాంటి ముఖ్యమంత్రిని ఎవడు చూడలేదు. ఎందుకు చెప్పనా, ఇటు ప్రతి దానికి ప్రతి రైతు భరోసా ముగింపు సభ ఒకటి, విడుదల సభ ఒకటి, అక్కడ మినిమం 5 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. ఎవరికి ఇస్తున్నావు ఈ టెండర్లు? మళ్ళీ మీ పార్టీ వాళ్ళకే ఇస్తున్నావు. 5 కోట్లు ఒక ఫంక్షన్ కి 5 కోట్లు పెడుతున్నావు. 5 కోట్లు ఇప్పుడు ఎన్ని ఫంక్షన్లు ఇప్పుడు ప్రోగ్రామ్ పెట్టినాం, కొన్ని 100,000 ప్రోగ్రామ్ పెట్టినాం. ఎట్లా ఉందన్న హైదరాబాద్ లో నిరుద్యోగుల పరిస్థితి, కుటుంబం పరిస్థితి అట్లా? ఎందుకంటే మీకు ఎంతో అంతా పంపిస్తేనే మీరు అవును, అటు వాళ్ళ పరిస్థితి మీ పరిస్థితి ఎట్లా ఉంది అసలు తెలంగాణలో? చాలా నిరుద్యోగ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. హైదరాబాద్ లో పరిస్థితి మాత్రం మామూలు అసలు ఘోరంగా ఉంది. ఎందుకు తెలుసా, ఒక్కొక్కడు తినకుండా ఒక్కొక్కడు సాయిబాబా టెంపుల్లో తింటున్నాడు, ఒక్కొక్కడు బయట అన్నదానం తింటున్నాడు, ఒక్కొక్కడు హాస్టల్ ఫీజులు కట్టలేక, ఒక్కొక్కడు స్టడీ హాల్ ఫీజులు కట్టలేక ప్రతి ఒక్కరు ఈ నరక యాత్ర అనుభవిస్తున్నారు. దిల్సుఖ్నగర్ లో గానీ, చిక్కడపల్లి గానీ, మన ఏదైనా నిరుద్యోగుల ఉమ్మడి మన తెలంగాణ రాష్ట్రం మొత్తం నిరుద్యోగులు మొత్తం హరిఘోష పెడుతున్నారు. ఈ హరిఘోష కారణం మొత్తం రేవంత్ రెడ్డి గారు. ఇది కూడా 7,000 పోస్టులు ఎందుకు అనౌన్స్ చేసింది తెలుసా ఆయన? రేపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉంది, రేపు గ్రాడ్యుయేట్ అదే రేపు గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో ఈ కుక్క లెక్క మన కుక్క బిస్కెట్లు పంచితే వీళ్ళు ఓటేస్తారు అనుకుంటాడు. ఇదే మన ఈ రోజు పొద్దున న్యూస్ చూసాను. ఎవరికి వచ్చినాయి ఉద్యోగాలంటే బల్మూరు వెంకట్ కి, అద్దంకి దయాకర్కి వచ్చింది. నువ్వేం పని చేసినా అద్దంకి దయాకర్ని నువ్వు బలహీన వర్గాల నుంచి వచ్చినావు. ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపరేషన్ అయ్యే ఆస్పిరెంట్స్ ఒక్కరికి ఒక ఎకరం భూమి లేదు. ఇక్కడ ఎకరంన్నర అర్ధ ఎకరం ఉన్న వాళ్ళే వాళ్ళు నీళ్ళు అడిగిన రక్తం చల్దామంటున్నాడు. రైతులు అసలు రైతుల గురించి మాకు వద్దు. నువ్వు రైతులు ఏమన్నా చేసుకోండి, రైతులు నీకు ఎట్లా కర్రు కాటి వాత పెట్టాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళు విసిగిపోయినారు. నువ్వు ఏ వర్గానికి న్యాయం చేయలేదు రేవంత్ రెడ్డి. నేను చెప్తున్నా, రేవంత్ అన్న నువ్వు ఏ వర్గానికి నన్ను న్యాయం చేయలేదు. నువ్వు ఇప్పుడు తక్షణం 20,000 ఉద్యోగాలు ఇస్తే ఎంతో కొంత ప్లస్ పాయింట్ వస్తాయి. నీకు రేపు గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో గెలుస్తావు. అదే గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో మన టీపీసీసీ ఒకడు సోషల్ మీడియా చైర్మన్ ఉంటాడు తెలుసా, రామ్మోహన్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆయన కాంటెస్ట్ చేస్తున్నాడంట. రేపు ఆయన వస్తే ఒక ఇంటర్వ్యూలోనే అదే అట్లా మనకి ఓటర్ రేపు ఆయనకు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక ఓటర్ నువ్వు అడిగితే ఏం చెప్తావు నువ్వు సమాధానం అంటే ఉన్నా చెప్తా అంటున్నాడు. ఉన్నా చెప్తా నేను సీఎం కి లెటర్ రాసిన. నువ్వు ఇంకా నిరుద్యోగులను ఇంకా మోసం చేస్తున్నావు. ఎందుకు మోసం చేస్తున్నావు? రేపు అసలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో మనకు తీన్మార్ మల్లన్న ఒక ఆయన క్యాండిడేట్ వచ్చిండు మనకు. నా వరంగల్ ఉమ్మడి వరంగల్ మన వరంగల్, ఖమ్మము, నల్గొండ మొత్తం ఎన్ని నియోజకవర్గాలు? 36 నియోజకవర్గాలు ఉన్నాయి. 35 నియోజకవర్గాలు ఉన్నాయి. 35 నియోజకవర్గాల ప్రతినిధిను నువ్వు ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి తీన్మార్ మల్లానికి నేను 20 మందితో నేను ఓటు వేయించిన. చెప్పొద్దు, బయట చెప్పుడే నా ఇజ్జత్ పోతుంది. వాళ్ళని హైదరాబాద్ నుంచి ఓటు వేయించడం కాదు, వాళ్ళకి ఛార్జీలు కూడా డబ్బులు ఇచ్చిన. నేనే దగ్గరుండి ఛార్జీలకు డబ్బులు కొట్టి కాంగ్రెస్ 20-30 మందికి ఓట్లు వేయించిన. ఎందుకంటే కాంగ్రెస్ తీన్మార్ మల్లన్న ఓడిపోయింది కదా. అట్లాంటి తీన్మార్ మల్లన్న ఇక్కడ నాకు అనిపిస్తున్నాడా? అసలు నువ్వు తెలంగాణ రాజ్యాధికారి పార్టీ పెట్టుకున్నావు, లేస్తే బీసీ అంటావు. నువ్వు బీసీ లేరా? ఇక్కడ బలహీన వర్గాల స్టూడెంట్స్ లేరా? ఇక్కడ ఆస్పిరెంట్స్ లేరా? ఎటు తిరుగుతున్నావు నువ్వేమో ఏం చెప్పినావు? 10 రూపాయలు నాకు ఛాయ్ కొడితే ఇది సాలన్నావు. ఈ రోజు కోట్లకు పడగెత్తున్నావు. ఈ రోజు నువ్వు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచినావు, అయిపోయింది. ఈ రోజు నీకు నిరుద్యోగులు గుర్తుకు రారు. ఇందులో కూడా బీసీ బిడ్డలు ఉన్నారు, ఇందులో కూడా ఉన్నారు. నువ్వు ఇదే 7,000 పోస్టులతో వేస్తే మాత్రం రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క జిల్లాలో మాకు ఇంటర్వ్యూ సమాచారం ఒక్కొక్క జిల్లాలో నేను తెలుసుకున్నా, ఒక్కొక్క జిల్లాలకు ఒక పోస్ట్ కూడా వస్తలేదు, ఒక కేటగిరీకి ఒక పోస్ట్ కూడా వస్తలేదు. ఇదే సిచ్యువేషన్ ఉంటే మళ్ళీ కాంగ్రెస్ కి ఓటు వేసినందుకు దండం పెట్టాలని ఇదే సిచ్యువేషన్ మారాలనుకుంటా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఫాలోవర్ గా, ఒక కాంగ్రెస్ పార్టీ అభిమానిగా చెప్తున్నా. ఎందుకంటే నియోజకవర్గ స్థాయిలో పనిచేసిన వాడిని నేను. ఇప్పుడు నా న్యూస్ వైరల్ అయినా నాకు 100 మంది ఫోన్ చేస్తారు కాన్స్టిట్యున్సీ నుంచి, అరే ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అని. ఉన్నట్టు మాట్లాడు. దేవుర్పుల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తెలుసు, 6 మండల పార్టీ అధ్యక్షులు ఉన్న వాళ్ళందరికీ నా పేరు తెలుసు. ఎందుకంటే చెర్లపాలెం వచ్చిన ఇదే ఝాన్సీ రెడ్డిని దయాకర్ రావు హౌస్ అరెస్ట్ చేస్తే
ఎలక్షన్ రోజు నైట్ 10 మంది పోయి ఆడ కాపలాగా ఉన్నాం. ఎందుకు ఉన్నాం? సేవ చేసినాం. ఎందుకు? రేవంత్ రెడ్డి వస్తే మనకు బతుకులు బాగుపడతాయి, నిరుద్యోగుల జీవితాలు బాగుపడతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా జీవితమే బాగుపడతలేదు కదా రేవంత్ రెడ్డి. నేను ఓటేసినాను, నువ్వు ఓటేసిన పాపానికి ఇప్పుడు నేను ఇంటికాడ ఏం సమాధానం చెప్పుకోవాలి ఇప్పుడు?